దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రజాపాలన ఉద్దేశం నిస్సాయింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇంద్రమ్మ ఇల్లు సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన కార్యక్రమాలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాం. ఎన్క్లోజర్స్ బాగానే ఉన్నాయి కానీ ఇవి కొద్దిగా చూస్తాం. విలేజ్ నేము ఇక్కడ రాయాలి. విలేజ్ నేమ్ రాస్తారు. ఇంకోటి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇంటి యజమాని పేరు రాస్తున్నారు, మళ్ళీ ఇందులో రాస్తున్నారు. అది రావద్దు. అట్లా ఒకటే పేరు రావాలి. ఓకే, కంపెనీలు అయితే పెడుతున్నాం సార్. మీరు ఒకటి మీరు అన్నట్టు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు ఉపాధి హామీ కార్డు కదా, మీరు కూడా చెప్తారు ప్రకారం తక్కువ వచ్చినాయి. తక్కువ వచ్చిన దగ్గర 10% యాడ్, తక్కువ వచ్చిన దగ్గర 10% యాడ్. అదే గ్యాస్ ఉన్న సబ్సిడీ కోసం ఖచ్చితంగా ఈ దరఖాస్తు ఫారం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ప్రతి ఇంట్లో విద్యుత్ కనెక్షన్ ఉన్నది. 200 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్, ఉచిత విద్యుత్ కోసం కూడా ఈ దరఖాస్తు ఫారం ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు మాకు అవసరం లేదనుకోకుండా ప్రతి ఒక్కరు ఈ దరఖాస్తు ఫారాన్ని మేము ఆల్రెడీ మీకు ప్రతి ఇంటికి అందేటట్టు మేము దరఖాస్తు ఫారాలు ఇచ్చినాం. ఇంకేమైనా తక్కువ ఉంటే కూడా మేము ఇస్తాం. కానీ రేపే చివరి రోజు, 6వ తారీఖున చివరి రోజు, రేపు కాదు 6వ తారీఖున చివరి రోజు. కాబట్టి 6వ తారీఖు లోపల అందరూ కూడా దరఖాస్తు లేని వాళ్ళు ఉంటే దరఖాస్తు మీ పక్కింటి వాళ్ళకి కానీ మీ చుట్టుపక్కల వారు కానీ ఎవరికైనా ఉంటే దరఖాస్తు అందేటట్టు చూసుకోండి. మొదట మహాలక్ష్మి పథకం గురించి మాట్లాడితే, మహాలక్ష్మి అంటే ప్రతి ఇంటి గృహిణికి 2500 రూపాయలు ఇస్తామని చెప్పేసి సీఎం గారు చెప్పారు. వాళ్ళ ఎజెండాలో పెట్టారు. కాబట్టి దీంట్లో అప్లై చేసుకోవచ్చు. మహాలక్ష్మి పథకం కోసం 2500 రూపాయలు. అలాగే ₹500కు గ్యాస్ కావాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఇలా టిక్ చేయాలి. ఈ దరఖాస్తు ఫారం టిక్ చేసి గ్యాస్ సిలిండర్ కనెక్షన్ నంబర్, తర్వాత సరఫరా చేస్తున్న కంపెనీ పేరు. అయితే చాలా మంది రాస్తున్నారు దీక్షిత్ కాదు, ఇండియన్ గ్యాసా, హెచ్పి గ్యాసా, ఇండియన్ గ్యాసా, భారత్ గ్యాసా,